హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విశాల్ తెలుగు టెక్స్. ఈరోజు వీడియోలో అయితే మనం లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి ఎటువంటి సాఫ్ట్వేర్ కావాలి, ఏ ఏ సాఫ్ట్వేర్స్ కావాలి, ఈరోజు అయితే నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం మా లెక్కల మాస్టర్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా, ఈరోజు టాపిక్ వచ్చేసి లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి ఏ సాఫ్ట్వేర్ కావాలి, ఏది బెస్ట్ సాఫ్ట్వేర్ తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నేను చెప్పేది మీ ఎప్పుడు తెలిసినట్టే పీసీలో చెప్తాను. మొబైల్లో కావాలంటే మీ రిక్వెస్ట్ని బట్టి అయితే నేను మొబైల్లో కూడా వీడియో చేయడానికి అయితే ప్రయత్నించిన కానీ మీరు అడగండి, నేను చేసి చూపిస్తా. ఒక 2-3 డేస్లో వీడియో అనేది ఫోన్లో కూడా వచ్చింది. అది కూడా ఎలా చేయాలో కూడా చెప్తాను, ట్యూటోరియల్స్ వస్తాయి ఫ్రెండ్స్. ప్రతిదీ ఒక స్టెప్ బై స్టెప్గా వెళ్దాము. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఫస్ట్ మీరు క్రోమ్ కానీ ఫైర్ ఫాక్స్ కానీ ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ నేను మీకు చెప్పేది ఓబిఎస్ స్టూడియో ఫ్రెండ్స్. దీని నుంచి అయితే మీరు లైవ్ అయితే చేయొచ్చు. నా దగ్గర అయితే ఈ సాఫ్ట్వేర్ అయితే ఉంది. లైవ్ చేసినప్పుడు దీని నుంచే చేస్తాను. ఇదిగోండి ఓబిఎస్ ప్రాజెక్ట్. ఇది ఆపరేషన్ సిస్టమ్ వచ్చేసి విండోస్, మ్యాక్, లీనక్స్ సర్వర్స్కి అయితే వీళ్ళు దీన్ని ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. దీనికి స్పాన్సర్స్ అంట యూట్యూబ్, ట్విచ్, ఫేస్బుక్ ద్వారా మనం లైవ్ అయితే చేసుకోవచ్చు. ఇవన్నీ క్రియేటివ్ ప్రొఫెషనల్ ప్రొజెక్షన్స్ చాలా వరకు అయితే దీంట్లోనే చేస్తారు. ఇక్కడ బ్లాగ్ హెల్ప్ అని ఉంటుంది, డిస్కార్డ్, కాంట్రిబ్యూట్స్ అవన్నీ ఉంటాయి. ఓపెన్ బ్రాడ్కాస్ట్ సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్, దీని నుంచి మీరు ఈజీగా లైవ్ అయితే చేసుకోవచ్చు. చూసారా, దీని ఫ్యూచర్స్ ఉంటాయి. ఇక్కడ స్పెక్స్ వచ్చేసి మీకు ఓకు అక్కర్లా ఫ్రెండ్స్. 4GB ర్యామ్ 30,000 పీసీలో అయినా సరే మీరు దీన్ని చెయ్యొచ్చు. ఓకేనా, ఇక్కడ మీకు అడిగినట్టయింది. సపోజ్ విండోస్ 8, విండోస్ 8.1 చూడండి. విండోస్ 10 వరకు, విండోస్ 7 అయితే లేదు, నాది విండోస్ 8 కాబట్టి ఐ కెన్ హ్యాండిల్ ఇట్. విండోస్ 8.1 చూడడానికి విండోస్ 10 లాగా కనబడచ్చు. డెకరేషన్ అలా చేసామన్నమాట. 4GB ర్యామ్. కాకపోతే మీకు ఇప్పుడు ఏంటంటే ఇది ఎల్డిఆర్ వర్షన్స్కి వచ్చింది కాబట్టి మీకు ఇదైతే ఇప్పుడు i3 ప్రాసెసర్ విత్ 4GB ర్యామ్ వి కాంట్ రన్ అనమాట. బట్ ఈ సాఫ్ట్వేర్తోనే మాత్రమే మనం చేస్తాం. దీన్ని మీరు ఏం చేయాలంటే ఓబిఎస్ స్టూడియో ఓల్డ్ వర్షన్స్ ఇలా మీరు అన్ని సాఫ్ట్వేర్కి టైప్ చేస్తే వచ్చిద్దని అయితే నేను చెప్పను. కొన్ని సాఫ్ట్వేర్కి మాత్రం వస్తే ఈ వీడియో హెల్ప్ అనే వెబ్సైట్ వాళ్ళ ద్వారా అయితే నేను ఇది తీసుకోవడం అయితే జరిగింది. నేనైతే ఓల్డ్ వర్షనే వాడుతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది 2009లో కూడా మీకు ఏంటంటే బాగా మంచి మంచి ప్రొసెసర్ కావాలి, అది ఇది కావాలని చెత్త చెదరం అయితే తెచ్చేది. ఇదిగోండి ఓబిఎస్, నేను పాత ఓబిఎస్ వాడుతున్నాను. చాలా అంటే చాలా నాకైతే ఇది బాగా పనిచేస్తుంది. మీకు ఇక్కడ 21.3 అనే దాన్ని అయితే నేను మీకు ఇస్తున్నాను, చూసుకోండి. 3.1 అనే దాన్ని నేను మీకు ఇస్తున్నాను. ఇప్పుడు 21 ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఈ విధంగా అయితే కనబడుతుంది. ఇక్కడ మీరు చూసుకోండి, ఇది మొత్తం 160 ఓబిఎస్ ఫైల్స్ అయితే వీళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. కానీ నేను మీకు చేసేది ఏంటంటే ఓల్డ్ వర్షనే వాడండి. చాలా అంటే చాలా వరకు మీరు ఓల్డ్ వర్షనే వాడండి. నేను ఇంత గుద్ది ఎందుకు చెప్తున్నా అంటే మీకు పాతవైతే చాలా ఈజీగా పనిచేస్తాయి ఫ్రెండ్స్. ఈజీగా అంటే ఈజీగా మీకు ఈజీగా వాడుకోవచ్చు. ఇదిగోండి ఈ 21 ఉన్నట్లయితే మీరు తీసి సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు నేను మీకు చాలా వరకు ఇవే చూపిస్తాను, ఎందుకంటే ఇవే బెస్ట్ కాబట్టి. ఇదిగోండి లింక్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్, మీకు ఈ వెబ్సైట్ లింక్ కూడా అయితే ఇస్తాను. ఈ వెబ్సైట్ తర్వాత మీరు నేనైతే జిప్ ఫైల్లో అయితే ఇది సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోవడం అయితే జరిగింది. ఇదిగోండి జిప్ ఫైల్లో చేసుకున్నాను. దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. ఎక్స్ట్రాక్ట్ చేయాలనే ఆప్షన్ అయితే ఉంటుంది. పెద్ద ఫైల్స్ ఏమి ఉండవన్నా. ఓకేనా ఫ్రెండ్స్, పెద్ద ఫైల్స్ అయితే ఏముండవు, మీకు జస్ట్ తక్కువ ఎంబీవే. ఇదిగోండి చూసారా, దీనిలోకి వెళ్తా. ఫస్ట్ మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. నేనైతే దీన్ని ప్రస్తుతం అయితే చేశాను కాబట్టి నేనైతే మళ్ళీ దీన్ని జిప్ అయితే చేయట్లేదు. నేనైతే ఇన్స్టాల్ చేసిన తర్వాత నాకు ఇక్కడైతే ఇలా కనబడుతుంది. ఇటువంటి ఇక్కడ వెళ్ళిన తర్వాత మీకు బిట్ అని ఉంటుంది. మీకు 64 బిట్ తీసుకుంటేనేమో ఎక్కువ పర్ఫార్మెన్స్ వచ్చేదని కాదు, 32 బిట్ తీసుకుంటేనే మీకు బాగా హయ్యర్ పర్ఫార్మెన్స్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్,
నేను రన్ను బటన్ మీద కొడుతున్నాను. మీకు ఇదేమి హార్మ్ఫుల్ అయితే కాదు. చెప్తున్నా కదా ముందే, హార్మ్ఫుల్ అయితే పని ఉందన్న. ఓకే ఫ్రెండ్స్, ఇలాగైతే మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఉండదు. ఫస్ట్ మనకి ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్ళి అయితే ఇక్కడ లైట్ ఇస్తుంది. నాకు తెలిసినంత వరకు ఇది ఉంది. ఇట్లా డిఫరెంట్ కలర్స్ లో ఇస్తుంది. అది డిఫాల్ట్ అంటే వైట్ కలర్ వస్తుంది. మీకు ఏం అర్థం కాదు, జాకెట్టుకోండి. జాగ్రత్త మీరు ర్యాంచి అనే ఆప్షన్ పెట్టుకున్నా పర్లేదు. ఇట్లా ఉంటది, మీకు అర్థం కాదు ఇది. అంటే కొంచెం మంది బాగా వాడే వరకు అయితే అలవాటు ఉంటది. నాకైతే ఇలా అయితే అలవాటు లేదు, అందుకే డార్క్ లో పెట్టుకుంటాను, మీకు ఈజీగా ఉంటది. వచ్చేసి సోర్సెస్ అంటే ఫ్రెండ్స్, లైవ్ స్ట్రీమింగ్ ఎలా ఏ సాఫ్ట్వేర్ తో చేయాలంటే ఓబిఎస్ ప్లస్ స్ట్రీమ్ ల్యాబ్స్ దేనికి వాడతారంటే, ఇంకా ముందొచ్చే వీడియోస్ లో అయితే నేను మీకు చెప్తాను. స్ట్రీమ్ ల్యాబ్స్ ని దీన్ని కంబైన్ గా వాడాలన్నమాట. అప్పుడు మీరు కంబైన్ గా వాడాలంటే మీ ప్రొసెసర్ ఖచ్చితంగా అయి ఉండాలి. బట్ మనకు అక్కర్లేదు, లైవ్ చేసుకుని కామెంట్లు చదవడానికి ఈ ల్యాప్టాప్ సరిపోద్ది. కాదు అవి ప్రొసెసర్ సరిపోద్ది, బట్ మీకు ర్యామ్ ఎక్కువ ఉండాలి. 8 GB టు ఇంకా ఉంటాయి. 8 GB నుంచి ఎక్కువ ర్యామ్ అయితే ఉండాలి. 16 GB 30GB అక్కడ 8 GB ర్యామ్ ఉంటే సరిపోతుంది. ఇంకా i5 ప్రొసెసర్ అంటే ఇంకా తెలుగు లేదు. చెప్తున్నా ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు యాడ్ సోర్సెస్, ఇక్కడ సీన్స్ అంటే ఇవన్నీ నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఇంకా చాలా ప్రాసెస్ అయితే ఉంది. సెట్టింగ్స్ లో మీకు చాలా చేయాలి. అడ్వాన్స్ అవుట్పుట్ ఇంకా నాకు తెలిసినవి ఉన్నాయి కాబట్టి నేను మీకు ఇట్లా చెప్తున్నాను. చాలా అయితే చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ వీడియో మేము డెడికేట్ చేసేది మా మ్యాథ్స్ టీచర్, స్కూల్ మ్యాథ్స్ మేరీ స్వామి గారికి. వారు నిన్న బాధపడ్డారు. ఆయన దగ్గర నాకు తెలిసిన కంప్యూటర్ ఉంది అనుకుంటున్నాను. సార్ మీ దగ్గర కంప్యూటర్ కనుక లేకపోతే కింద కామెంట్ చేయండి సార్. నేను ఫోన్లో ఎలా చేయాలో చెప్పాను. ఈ వీడియో కేవలం చేసే దానికోసం ఇన్ని రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను అంటే వాయిస్తో, ఇది ఆయన కోసమే చేస్తున్నాను. ఎందుకంటే మాకు ఆయన ఫ్రీగా మ్యాథ్స్ చెప్తున్నారు, మేము ఏమీ సాయం చేయట్లేదు. యూట్యూబ్ ద్వారా మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది స్కూల్ మ్యాథ్స్ మీద. ఇది తెలియకపోయినా కింద డిస్క్రిప్షన్ లో వాళ్ళ లింక్ ఇస్తాను, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మ్యాథ్స్ అంటే చాలా బాగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ సార్ కళ్ళకు కట్టినట్టుగా 10th క్లాస్ దాకా చెప్తారు. కొన్ని రోజుల్లో టెట్, డిఎస్సి ఇంకా ఇటువంటి పోస్టుల గురించి కూడా ఆయన చేస్తాననేది నిన్న చెప్పారు. ఈ 10th అవి అయిననే. మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.